హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఇదో అసాధారణమైన కథ. ఒక తల్లి తన కొడుకును స్కూల్లో చేర్పించాలని అనుకుంది, కానీ పాఠశాలలో నియమాలు కఠినంగా ఉండడంతో ముందుగా పిల్లల అభ్యాస నైపుణ్యాన్ని పరీక్షించడం ప్రారంభించారు. ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు, కానీ ఆ చిన్నారి సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అప్పుడు గురువు, ఇతనికి వినికిడి సమస్య ఉందమ్మా, మేము చెప్పినది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు, ఇతను చదువుకు పనికిరాడు, ఇంకేదైనా పనిలో జాయిన్ చేయండి అన్నారు. ఈ మాటలు తల్లికి తట్టుకోలేకపోయే బాధ కలిగించాయి. కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు. నా కొడుకు తెలివి తక్కువ వాడు కాదు గురువు గారు, వినికిడి సమస్య ఉండొచ్చు, కానీ అతనిలో మేధస్సు అపారంగా ఉంది, నేనే అతనిని గొప్పవాడిగా తయారు చేస్తాను అని చెప్పి కొడుకుని ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుండి ఆ తల్లి బిడ్డ కోసం ప్రత్యేకంగా చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లోనే చిన్న ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి రోజుకో కొత్త ప్రయోగం, రోజుకో కొత్త ఆవిష్కరణ అతని జీవితంలో భాగమయ్యాయి. కొద్ది రోజుల్లోనే అతని ప్రతిభ ప్రపంచ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఒకసారి తెలివి తక్కువ వాడు అని తేల్చేసిన బాలుడు ఆ తర్వాత కాలంలో ప్రపంచం మొత్తం గొప్పగా గుర్తించిన శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇతనే థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ చేసిన కొన్ని గొప్ప ఆవిష్కరణలు: ఎలక్ట్రిక్ బల్బు విజయవంతంగా తయారు చేసి ప్రపంచాన్ని వెలుగులతో నింపినవాడు. ఫోన్గ్రాఫీ అనే శబ్ద సంరక్షణ పరికరాన్ని రూపొందించిన వాడు. ఇది రికార్డింగ్ టెక్నాలజీకి నాంది పలికింది. మొట్టమొదట మోషన్ పిక్చర్ కెమెరా సినిమా ప్రపంచానికి అద్భుత గిఫ్ట్ ఇచ్చాడు. అతను 1000కి పైగా పేటెంట్లు సొంతం చేసుకున్న అసాధారణ మేధావి. ఇతని ఆవిష్కరణలు కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, మానవాళి జీవితాన్ని మార్చిన అమూల్య వరాలు. సో ఈ కథ మనకెన్నో పాఠాలు చెబుతుంది. ఎంత అసాధారణ విద్యార్థి అయినా ఏ దశలో ఎప్పుడు ఎటువంటి ప్రతిభ బయటికి వస్తుందో ఎవరూ చెప్పలేం. అలాగే అతని తల్లి లాంటి వారు మన పక్కన ఒకరు ఉండి అండగా ఉంటే ప్రపంచం మన ముందు తల వంచక తప్పదు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.